జవహర్ నగర్ నుండి డంపింగ్ యార్డ్ని తొలగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ హెచ్చరించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుతో పాటు పరిసర ప్రాంతాల్ని ఆయన పరిశీలించి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డును మరో చోటికి తరలించాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో కోటికి పైగా జనాభా నివసిస్తున్న పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని నగరానికి నలువైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. నగర వ్యాప్తంగా చెత్తని జవహర్ నగర్కి తరలించి డంపింగ్ చేయడం మూలంగా స్థానిక ప్రజలు వాయు జల కాలుష్యాల మూలంగా క్యాన్సర్లు, చర్మ వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. గతంలో భాజపా తరపున డంపింగ్ యార్డు తరలింపు కోసం ట్రిబ్యునల్ కోర్టులో పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. రాంకీ సంస్థ ప్రభుత్వంతో కలిసి తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ జవహర్ నగర్లో చెత్త డంపింగ్ కొనసాగించేలా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే పార్లమెంటులో ప్రస్తావన తీసుకువచ్చినట్లు, త్వరలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పర్యావరణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాల్ని రాసి ప్రజల సమస్యల్ని వారి దృష్టికి తీసుకొస్తానని తెలిపారు. అప్పటికి ప్రభుత్వం నుండి స్పందన రాని పక్షంలో ప్రభుత్వం భరతం పడతామని హెచ్చరించారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి ఇవాళ 300-400 డివిజన్లకు విస్తరించింది. 1.5 కోటి జనాభాతో ఇంకొక 50 లక్షల మంది వచ్చిపోయినటువంటి ట్రాఫిక్తో 2 కోట్ల జనాభా చెత్తనంతా కూడా ఇవాళ జవహర్ నగర్, బాలాజీ నగర్ డంప్ యార్డ్లో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది తెలంగాణ ప్రభుత్వం. దానికి వత్తాసు పడుతుంది రాంకీ సంస్థ. 2017 నుంచి ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు జేఏసీలు ఏర్పాటు చేసుకుని మా పిల్లల ఆరోగ్యం ఖరారైపోతుంది, మా జీవితాలు నాశనమైపోతున్నాయి, మేము సంపాదించిన సంపాదన అంతా కూడా మందులకే పోతూ ఉన్నాయి, క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి, అబార్షన్లు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఎన్జిటికి పోతే ఇవాళ ఆనాడు భారతీయ జనతా పార్టీ దీనికి అండగా ఉంది. ఆనాడు మా మోహన్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, మా పార్టీ నాయకులంతా కూడా ప్రజల పక్షాన ఉండి ఎన్జిటికి పోయింది. ఆర్డర్ వచ్చింది. 2017లో ఆర్డర్ వచ్చింది. అబద్ధపు సమాచారం ఇచ్చి మోసపు మాటలు చెప్పి ఇవాళ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండు, దాన్ని కొనసాగించే ప్రయత్నం చేసిండు. 2021లో మళ్ళీ వచ్చింది, 2022లో మళ్ళీ వచ్చింది, 2025లో ఇప్పటికీ వచ్చింది. ఇవాళకి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించి దీన్ని నడిపే ప్రయత్నం చేస్తుంది తప్ప దీన్ని విస్తరించే ప్రయత్నం చేయట్లేదు. నేను స్వయంగా ఇక్కడ ఎంపీగా ఈ ప్రభుత్వానికి రాసినాను. గింత చెత్తని ఒకే దగ్గర హ్యాండ్లింగ్ చేయడం అనేటువంటిది ఏ దేశం చేయదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. గత టెక్నాలజీ కూడా ఇది లేదు. దీనికి స్ప్రెడ్ చేయమని చెప్పినాం. లేదా ఇవాళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిది బంద్ చేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా దీన్ని ఒక జీరో పొల్యూషన్తో, నీళ్లు పొల్యూషన్ లేకుండా, వాయు పొల్యూషన్ లేకుండా, ప్రజలకు అనారోగ్యం కలగకుండా ఉండే పద్ధతిని అడాప్ట్ చేసుకోమని చెప్పాం. కానీ ఎక్కడ కూడా ఇవాళ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు లెక్కలు వచ్చినాయి తప్ప ఇవాళ భూగర్భ జలాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఉన్న గొలుసుకాటి చెరువులలో పక్షులు నీళ్ళు తాగని పరిస్థితి వచ్చింది, చేపలు బతకని పరిస్థితి వచ్చింది. ఇవాళ మనుషులకైతే స్నానం చేయడానికి ఆ నీళ్లు వాడితే బొబ్బలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ 30 కిలోమీటర్ల రేడియస్లో, ఇలా బాలాజీ నగర్కి 30 కిలోమీటర్ రేడియస్లో కంపవాసన రాత్రిపూట వదిలిపెడితే కంపవాసన వస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఎత్తేయమని చెప్పి ఏ లోకల్ పీపుల్ అయితే డిమాండ్ చేస్తుందో మరి భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఇక్కడి స్థానిక ఎంపీగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దీనికి ఒక పరిష్కారం చూపేంత వరకు దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. మన స్వయంగా నేనే పార్లమెంట్లో మాట్లాడి ఇక్కడి ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది, ఇక్కడ ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తూ ఉంది, ఇక్కడ ప్రభుత్వం దబాయించి నడుపుతూ ఉంది అని చెప్పి నేను అక్కడ ప్రస్తావించడం జరిగింది. తప్పకుండా ఇవాళ పర్యావరణ శాఖ మా యాదవ్ గారు కూడా ఇన్వాల్వ్ అవుతారని చెప్పి భావిస్తున్నా. ఇవాళ నేను స్వయంగా దేశ ప్రధానమంత్రి గారికి, దేశ ప్రధాన న్యాయమూర్తి గారికి, అదేవిధంగా మా పర్యావరణ శాఖ మంత్రి గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, జిహెచ్ఎంసీకి ఇవాళ నేను కూడా ఉత్తరాలు రాస్తా. తప్పకుండా ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే మా బాలాజీ నగరు, జవహర్ నగరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఒక ఉద్యమంలాగా మళ్ళా వెల్లువెత్తేటువంటి ఆస్కారం ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ మేము వచ్చి చూసిపోయింది కేవలం చెప్పడానికి మాత్రమే, గుర్తు చేయడానికి మాత్రమే తప్ప మీరు కనుక
పెడచెవిన పెట్టే ప్రయత్నం చేసి మీరు కోర్టులను మేనేజ్ చేస్తా అంటే, ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చి మేనేజ్ చేస్తా అంటే మాత్రం మీ భరతం పట్టక తప్పదని చెప్పి ఇలా హెచ్చరిస్తాను.